తొడది అన్న కోరుకుంటున్నాం. కోనారామ్ గారు. హీరో మాట్లాడాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందే చెప్తున్నా, నేను చాలా నర్వస్గా ఉన్నాను. సో ఒకవేళ ఏమైనా మాట్లాడేస్తే క్షమించండి అందరూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈరోజు ఇక్కడ నించున్నాను, మీ అందరితో మాట్లాడుతున్నాను అంటే థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ గారు అండ్ మై ఫేవరెట్ నాగేంద్ర గారు ఆబ్వియస్లీ. బికాజ్ నన్ను సెట్లో టూ మచ్గా నేనేం చెప్పినా నేనేం చేసినా ఓకే అమ్మ 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 అనుకుంటూ ఇంకొక్కటే అనమాట. బికాజ్ ఈయన ఇంకా చందు గారు అయితే దే బోత్ వర్ లైక్ A to Z. నాకు కోఆర్డినేషన్ కానీ లేకపోతే నాకు కావాల్సినవి కానీ ఎవ్రీథింగ్ దే యూస్ టు అరేంజ్ ఎవ్రీథింగ్ ఫర్ మీ. సో నాకు ఈ కాస్ట్యూమ్ నచ్చలేదా నాగేంద్ర గారికి చెప్పేస్తే హీల్ అరేంజ్ దట్. అండ్ నాకు ఫుడ్ నచ్చలేదా చందు గారు మీకు ఏం కావాలో అదే తినండి. సో దే సపోర్టెడ్ మీ సో మచ్. అండ్ మై ఫేవరెట్ ఆబ్వియస్లీ కృష్ణ గారు. బికాస్ కొంచెం సీరియస్ అవుతారు నా మీద, బట్ స్టిల్ హీఈస్ మై ఫేవరెట్. బికాస్ ఆయనకి కావాల్సిన అవుట్పుట్ కోసం ఆయన సీరియస్ అవుతాడు. బికాస్ ఎండ్ ఆఫ్ ద డే ఆయన అనుకున్న విజువల్ ఆయనకు కావాలి. సో దట్ ఈస్ సో ఖచ్చితంగా నాకు ఒక డైరెక్టర్లో అది చాలా ఇష్టమైన థింగ్. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే మనల్ని మనం చూసుకున్నప్పుడు వీ హ్యావ్ టు బీ హ్యాపీ. అది వచ్చేలాగా హీల్ డూ దట్ డెఫినెట్లీ. అండ్ శక్తి సార్ ఏమైనా చెప్పాలి అంటే ఈ మొత్తం టీమ్ ఎలా అంటే దే వర్ లైక్ ఫ్రెండ్స్ టు మీ. ఎందుకంటే ఇంతవరకు నేను మాట్లాడతాను, ఇంతకు మించి నేను వీళ్ళతో మాట్లాడను అంటూ ఎవరూ లేరనమాట. నాకు మేకప్ ఇంత బాగా హెల్ప్ చేసిన సతీష్ కానీ లేకపోతే హెయిర్ డ్రెస్సర్ కానీ వీళ్ళందరూ కూడా దే వర్ సో 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 పొలైట్, సో కైండ్. వీళ్ళందరూ నాకు ఫేవరెట్ అనమాట. శక్తి సార్ కానీ వీళ్ళందరూ నా ఫేవరెట్. అండ్ శక్తి సార్ పెట్టిన లైటింగ్స్ అండ్ విజువల్స్ అయితే లిటరలీ నాకు చాలా నచ్చేది. బికాస్ ఒకటే దగ్గర ప్లేస్ అయినా సరే ఆయన చూపించే విధానం అనేది చాలా చూపించారు. అండ్ ఫైనలీ మై కో యాక్టర్ అనిల్ గారికి నాకు చూసారు కదా, అలాంటి సీన్స్ కొన్ని చెయ్యాలి అంటే మా మధ్యలో ర్యాపో అనేది చాలా ఎక్కువ ఉండాలి. సో నేను ఫస్ట్లో కొంచెం నర్వస్ అయ్యాను, లైక్ ఐ డోంట్ నో దిస్ పర్సన్ ఎలా యాక్ట్ చేయాలి అంటే. సో బట్ ఎక్కడికక్కడ హీ యూస్ టు కాల్ మీ అమ్మ అమ్మ అమ్మ. అంత స్వీట్ జెస్చర్ ఇచ్చి లైక్ ఇట్స్ ఓకే వీ కెన్ డూ ఇట్ అన్నట్టు ఎవ్రీ టైమ్ నా పక్కనే ఉండి సపోర్ట్ ఇచ్చి కొన్నిసార్లు నేను లో అయినా సరే హీ యూస్ టు టెల్ మీ నథింగ్, వీ కెన్ గో అహెడ్, ఇంకా చేయాలి అన్నట్టు హీ సపోర్టెడ్ మీ ఇన్ ఎవ్రీ సీన్ టిల్ నౌ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ వన్ అండ్ ఎవ్రీ వన్ ప్రొడ్యూసర్స్ గారికి కానీ అండ్ మ్యామ్ ఆబ్వియస్లీ థ్యాంక్ యూ సో మచ్. సార్ వాళ్ళ వైఫ్ అనమాట మేడం. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. లవ్లీ. భయం మీరు చాలా షేడ్సే చూపించారు ఈ ట్రైలర్ లో, సినిమాలో ఇంకెన్ని చూపిస్తారో తెలియదు కానీ. సో ఐ వాంట్ యూ టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. కృష్ణ గారిది ముందుగా మీడియా మిత్రులందరికీ అలాగే ఫోటోగ్రాఫర్స్కి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీడియా వాళ్ళు లేరంటే మేము లేము. ఎందుకంటే ఇప్పుడు దేవుడు కరుణించిన పూజారి వరం ఇవ్వాలి కదా, దేవుడు వరం ఇచ్చిన పూజారి కరుణించాలి కదా. అట్లానే మాకు పూజారి లాంటి వాళ్ళు. ముందు సినిమా నేను రుద్రంకోట చేశాను, చాలా మంచి సపోర్ట్ చేశారు. అలాగే ఈ వారధిని కూడా మంచి సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ అవకాశం ఇచ్చిన మా కృష్ణ గారు డైరెక్టర్, అండ్ మా యూనస్ గారు, అండ్ మా మహేంద్ర గారు అండ్ సారు, అండ్ పేరున అందరికీ చాలా రుణపడి ఉన్నాను. అలాగే నాకు ఆర్టిస్టులు అందరికీ, అలాగే టెక్నీషియన్స్ అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ గారు అండ్ మా శక్తి గారు అంటే పాపం చాలా జోవియల్గా ఉంటారు ఆయన. అట్ ద సేమ్ టైం సెట్లో కూడా ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు ఆయన, ఎప్పుడు సీరియస్ అనేదే కనిపించదు. మేము సెట్లోకి వెళ్ళినా కానీ ఏంటిది అప్పుడే అయిపోయిందన్న ఫీలింగ్ వచ్చేది షూటింగ్కి వెళ్తే. అంటే అంత బాగుండేటోళ్ళు అంతా. ఇప్పుడు డైరెక్టర్ గారు కూడా చాలా సాఫ్ట్, మీరు చూసే ఉంటారు. ఆయన నుంచున్న విధానం కానీ ఆయన సిగ్గుపడ్డం కానీ చూసే ఉంటారు మీరు. అట్లాగే మా నాగేంద్ర కూడా చాలా మంచి టీం యాక్చువల్లీ. నాగేంద్ర కూడా చాలా సపోర్టివ్. ఎక్కడికక్కడే అన్న ఇది చేద్దాం అనుకుంటూ పాపం ఎప్పటికప్పుడు రిక్వెస్ట్ చేస్తూ, ఎవడ డేట్స్ లేకపోయినా ఏం లేకపోయినా చాలా బాగా కన్వే చేసుకుంటూ
చాలా బాగా చేశాడు. అట్ ద సేమ్ టైం మా చందు కూడా చాలా సపోర్ట్. అండ్ ఇక్కడ ఒక్కొక్క పేరు చెప్పిన అందరికీ, అలాగే మా పిఆర్ఓలు మా రాంబాబు గారు అండ్ అశోక్ గారు అందరికీ థ్యాంక్స్. అలాగే ఇక్కడ వచ్చిన పెద్దవారందరికీ కూడా పేరు చెప్పిన, ఎందుకంటే అందరి పేర్లు నాకు తెలియదు కాబట్టి అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అట్ ద సేమ్ టైం వారధి అనేది చాలా మంచి కాన్సెప్ట్ అండి. ఎందుకంటే ఇప్పుడున్న సమాజానికి తగ్గట్టు తీసిన సినిమా. అండ్ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఏదైనా చిన్న గొడవ వస్తే అది ఎంతవరకు పోతుంది అనే దానికోసం ఈ సినిమా. తర్వాత మళ్ళీ ఎలా కలిశారు అనేది, అంటే మిస్అండర్స్టాండింగ్ అంతే. అదొక్కటి లేకపోతే ఏదైనా సరే మనకు సాధ్యం అనేది మన కృష్ణ గారు చాలా బాగా చిత్రీకరించి మనకి తెరకెక్కించారు. అంతే. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా యాంకర్ గారు థ్యాంక్ యూ సో మచ్. అలాగే నేనేదో పెద్ద హీరోయిన్ సార్ చాలా పొగిడేశారు. నేను ఒక చిన్న ఆర్టిస్ట్ని. మీరందరూ మాకందరూ సపోర్ట్ చేస్తే మేము పెద్ద ఆర్టిస్టులం అవుతాం. అలాగే ఈ సినిమాని మంచి ఆదరణ ఇస్తారని అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. నేను చెప్పేటోండి, మనం ఓన్లీ క్యారెక్టర్ చేస్తున్నాం, అదొక్కడ ఫీల్ అయితేనే. ఎప్పుడు పర్సనల్గా తీసుకోవద్దు. పర్సనల్గా తీసుకున్నామంటే మనం ఏమీ చేయలేం. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ అన్న తర్వాత గోచి పెట్టుకునైనా చేయాలి, అట్ ద సేమ్ టైం సూట్ వేసుకునైనా చేయాలి. వాడే ఆర్టిస్ట్ అవుతాడు. మీరేమీ ఇది కావద్దు. కంపల్సరీ మనకు మంచి సక్సెస్ వస్తుంది అని చెప్తే పాపం ఆవిడ చాలా సపోర్ట్గా కూడా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చేసిన మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్ అండి. మా చిన్న సినిమా అయినా కానీ పెద్ద సినిమాని చేయడానికి మీరే మాకు చాలా ముఖ్యులు. ముఖ్యంగా ఈ సినిమా గురించి చెప్పుకోవాలంటే కథ చాలా సింపుల్గా ఉంటుందండి. కథలో ఉన్న ఎలివేషన్స్ మాత్రం పెద్ద సినిమా లాగే ఉంటుంది. పెద్ద సినిమా చిన్న సినిమా దేంట్లైనా ఎమోషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎమోషన్ లేకపోతే ఏ సినిమా కూడా వర్కౌట్ కాదండి. ఆ ఎమోషన్ అనేది ఫ్యామిలీ మధ్య హెవీగా ఉంటుంది. ఆ ఎమోషన్ని కరెక్ట్గా డీల్ చేయగలిగితే సక్సెస్ అనేది కంపల్సరీగా వస్తుంది. అలాగే ఈ సినిమాలో ఈ హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య జరిగే ఎమోషను చాలా చాలా ఎలివేషన్తో, చాలా ట్విస్టులతో చాలా బాగుందండి. ఇది మీరు 27వ తారీఖు తప్పకుండా చూడండి. ఇది చాలా ఏమంటానంటే దీంట్లో ఉన్న ట్విస్టులు కానీ, దీంట్లో ఉన్న విలనిజం కానీ, దీంట్లో ఉన్న సాంగులు కానీ, ఎనీథింగ్ రొమాంటిక్ కానీ సబ్జెక్ట్కి అండర్లోనే జరుగుతుందండి. సబ్జెక్ట్ నుంచి అవాయిడ్ అవ్వదు. ఏదైతే ఫ్యామిలీ మధ్య రిలేషన్ అనేది చెడిపోయి ఎలా కలిశారనేదే ఫైనల్ ట్విస్ట్ అండి. ఈ ఇంటర్వల్ బ్యాంగ్గా వచ్చే ట్విస్ట్ అదిరిపోద్దండి. అందులో అయితే డౌటే లేదు. ఇంటర్వెల్లో వచ్చే ఈ హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య జరిగే చిన్న మిస్అండర్స్టాండింగ్ అనేది చాలా ఇంపాక్ట్ చేస్తుంది ఇంటర్వెల్లో అయితే. ఇదంతా కష్టపడి చేయడానికి నాకు ప్రొడ్యూసర్గా సహకరించిన ఎండి యోనస్ గారికి చాలా థ్యాంక్స్ అండి. అదేవిధంగా నేను అనుకున్న సబ్జెక్ట్ని డీల్ చేయడానికి, అది తెర మీద కరెక్ట్గా కనిపించడానికి నాకు హెల్ప్ చేసిన మన శక్తి గారికి చాలా థ్యాంక్స్ అండి. అదేవిధంగా హీరోయిన్ అండ్ హీరోకి ఈ సినిమాలో వాళ్ళిద్దరు లేకపోతే లేదండి. ఎవరు పాత ఒక ఎస్టాబ్లిష్డ్ ఆర్టిస్టులు చేసినా ఆ ఫీల్ రాదండి. ఫ్రెష్నెస్ చేస్తే, ఫ్రెష్గా ఉంటే, ఎటువంటి ఊహలు లేకుండా ఫ్రెష్గా వచ్చిన చూసిన వాళ్ళకి భలే ఉంది అనే ఫీలింగ్ కంపల్సరీగా కలుగుతుందండి. ఇదైతే డౌటే లేదు. ఫస్ట్ 10 minutes తర్వాత సబ్జెక్ట్ స్టార్ట్ అవుతుందండి. ఆ తర్వాత మీరు అసలు సీట్లో నుంచి లేయడానికే లేరు. 100% ఆ ట్విస్టులతో క్లైమాక్స్ దాకా ఉత్కంఠభరితంగా చూస్తారని నేను నమ్ముతున్నానండి. అదేవిధంగా దీనికి సహకరించిన విహారిక గారికి చాలా థ్యాంక్స్ అండి. విహారిక గారు లేకపోతే, హీరోయిన్ అనేది లేకపోతే ఈ సినిమా లేదండి. హీరోయిన్నే మేజర్, హీరోయిన్నే సినిమా మొత్తం, హీరోయిన్నే వారధి ఈ సినిమాకి. హీరో దానికి సపోర్ట్ చేసిన హీరోకి అండి చాలా థ్యాంక్స్. అనిల్ గారు మాకు చాలా పర్ఫెక్ట్గా యాక్టింగ్ చేశాడండి. నేను విజువల్గా ఏదనుకున్నానో అది కంఫర్టబుల్గా చేశాడండి. అందువల్ల హీరో గారికి చాలా థ్యాంక్స్ అండి. అదేవిధంగా నాకు సెట్లో నేను ఎంత టెన్షన్లో ఉన్నా కానీ
నాకు హెల్ప్ చేసిన చందు గారికి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గారికి, ఏ టెన్షన్ పడకుండా నాకు కూల్గా అన్ని అందించిన చందుకి చాలా థ్యాంక్స్ అండి. అదేవిధంగా చరణ్ థ్యాంక్స్. అందరికీ నమస్ಕಾರ. ఫ్లూయెంట్గా తెలుగు వచ్చలేదు. ఓకే, ఈ మూవీ గురించి చెప్పాలి అంటే ఈ మూవీ ఫుల్ క్రెడిట్స్ డైరెక్టర్కి. హలో, ఓకే. ఈ మూవీ ఓపెనింగ్ అయినప్పుడు స్టార్ట్ చేసిన అదే ఫైర్ ఇప్పుడు కూడా మన డైరెక్టర్ అక్కడ ఉంది. అదే అవరక్కడ చాలా ప్లస్. ఎక్కడ డౌన్ ఫీల్ వచ్చినా కూడా అవర షూటింగ్ అక్కడ మీరు చూసినా ఎవరికూ ఆ ఫీల్ రాదు. ఓకే, మై టెక్నీషియన్ అండ్ ఎవరీ వన్ టు హీరో అనిల్ గారు, హీరోయిన్ అరికా గారు అండ్ అదర్ టెక్నీషియన్స్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్స్ అండ్ మై ఫ్రెండ్ brother to Chandu, he is executive producer, he worked a lot. So thanks to all. థ్యాంక్ యూ అండి. బేసికల్లీ థ్యాంక్స్ టు డైరెక్టర్ రాధా అన్న, నన్ను నమ్మి ఈ ప్రాజెక్ట్ కొంచెం ముందరికి వచ్చి, కొంచెం సెంటర్ స్టేజ్కి వచ్చి ఇలా మైక్ ఇలా పట్టుకొని, మీకు స్టేజ్ ఫియర్ ఏం అక్కర్లేదండి, మీకున్న టాలెంట్కి అసలు ఫియర్ అక్కర్లేదు. మైక్ ఇలా పెట్టుకోండి. బేసికల్లీ రాధాకృష్ణ అన్నకి ఓకే, 1 సెకండ్, సారీ. మైక్ ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టినందుకే ఒక అమ్మాయి మన ట్రెండ్ అయింది ఇక్కడ, రాని అని. రాధాకృష్ణ అన్నకి థ్యాంక్స్ చెప్పాలి. బేసిక్గా నన్ను నమ్మి ఈ ప్రాజెక్ట్ నా చేతిలో పెట్టారు. ఇంకా యాక్టర్స్ అయితే చాలా బాగా యాక్ట్ చేశారు, ఎస్పెషల్లీ హీరో హీరోయిన్ చాలా బాగా యాక్టింగ్ చేశారు. దానివల్లనే నేను బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయడానికి స్కోప్ వచ్చింది. చాలామంది యాక్టింగ్లో మైనస్ చేసేస్తారు ఫిలింలో, మెయిన్ బేసికలీ చిన్న ఫ్యూచర్ ఫిలిమ్స్ రాగానే. బట్ మెయిన్ యాక్టింగ్ నాకు బాగా నచ్చింది, దానివల్ల నాకు స్కోర్ చేయడానికి స్కోప్ వచ్చింది. ఇంకా థ్యాంక్స్ టు ప్రొడ్యూసర్స్, అంతే. ఇంకా సేమ్ అందరికి లాగా మైక్ ఇలా పెట్టుకొని మాట్లాడండి. ఇక్కడ వచ్చేసిన మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఇక్కడ వచ్చేసిన పెద్దలందరూ కూడా. నాకు ఈ రైటర్గా ఫస్ట్ టైం అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ కృష్ణ గారికి చాలా థ్యాంక్ యూ. అలాగే మా ప్రొడ్యూసర్స్ కూడా చాలా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. ఈ వారధి అనే మూవీ చాలా కొత్త కాన్సెప్ట్ ఉంటుందండి. ఒక యాక్షన్ కానీ థ్రిల్లర్ కానీ చాలా కొత్త కాన్సెప్ట్ ఉంటుంది. మీరు ఎప్పుడు, నాకు తెలిసి మీరు ఎప్పుడు ఏ సినిమాలో చూసుంటారేమో అనుకుంటున్నాను నేను. ఈవెన్ నేను చూసిన సినిమాల్లో కూడా చాలా కొత్త కాన్సెప్ట్తో మేము ఒక చిన్న బడ్జెట్తో వస్తున్నాము. సో ఈ సినిమాని మీరు సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే ఇక్కడ మాకు సపోర్ట్ చేసిన అందరికీ అండ్ హీరోయిన్ గారికి, ఇంకా ఎక్కడికి రాలేదు ప్రశాంత్ గారు, అండ్ అతనికి కూడా చాలా థ్యాంక్ యూ చెప్తున్నాను. సో మెయిన్గా మా కాస్ట్ వచ్చి మాకు చాలా సపోర్ట్ చేశారు. అంటే ఎలా అంటే షూటింగ్లో లేట్ అయినా సరే ఇబ్బంది పెట్టకుండా యాక్ట్ చేశారు. అండ్ స్పెషల్లీ మా అనిల్ గారి గురించి చెప్పాలంటే కొన్ని షార్ట్స్ మేము ఎర్లీ మార్నింగ్ హైటెక్ సిటీలో 3 o'clockకి షూట్ చేసాం. సో ఆయన ఫోన్ చేసినా సరే నాకంటే ముందు రెడీ అయిపోయి నాకు ఫోన్ చేశాడు, నా ఇంద్ర నేను రెడీ ఉన్నాను స్టార్ట్ చేద్దామని చెప్పేసి. సో చాలా థ్యాంక్ యూ సార్ అంత సపోర్ట్ చేసినందుకు. అండ్ మా శక్తి సార్, డిఓపి సార్, నిజం చెప్పాలంటే మా డైరెక్టర్ గారు ఏ విజన్ అయితే అనుకున్నారో ఆ విజన్ చూపించారండి. అండ్ మా షారూక్ అన్న గివ్ ఏ వండర్ఫుల్ మ్యూజిక్ అన్న. సో థ్యాంక్ యూ గాడ్. సో థ్యాంక్ యూ అండి. నాగేంద్రకి, కృష్ణ సార్కి చాలా థ్యాంక్ యూ సార్. అండ్ హీరో గారికి, హీరోయిన్ గారికి ఆల్ ది బెస్ట్ చెప్తూ వారధి సినిమా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి, ఎంతో పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఫస్ట్ నాకు ఈ సినిమాలో క్యారెక్టర్ ఇప్పించిన నాగేంద్ర గారికి, ఆ క్యారెక్టర్ని ఒప్పుకొని నాకు ఇచ్చిన డైరెక్టర్ గారికి చాలా థ్యాంక్ యూ, రుణపడి ఉంటాను. నా యాక్టింగ్ కెరియర్ ఈ సినిమాతో స్టార్ట్ అవుతుందని స్క్రీన్ మీద నేను కోరుకుంటున్నాను. నేను సినిమాలో షూటింగ్ చేస్తున్నప్పుడు నేను చూసిన ఎన్విరాన్మెంట్ పేరు, ఇందాక ట్రైలర్లో చూపించిన రొమాన్స్ కానీ, చాలామంది చూసే వాళ్ళు ఏమనుకుంటారంటే ఇది రొమాన్స్ ఎక్కువ ఉంది సో అండ్ సో అని అనుకుంటారు. కానీ మీరు అట్లాంటిది ఏమీ అనుకోరు. చాలా ట్విస్ట్లు ఇంకా ఎన్నో చూస్తారు. మరి మీరు అందరూ 27 థియేటర్కి వచ్చి ఈ సినిమా చూసి మమ్మల్ని అందరినీ ఆదరించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.
ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకు, మాకు సపోర్ట్ చేయడానికి వచ్చిన సపోర్టింగ్ ప్రేక్షకులకు అండ్ మా అభిమాన మిత్రులకు, అలాగే ఈ మూవీని ప్రజెంట్ చేయడానికి వచ్చిన పిఆర్ఓ టీంకి, మరియు మాతో కలిసి జర్నీ చేస్తూ మా సినిమాలో నటించిన ప్లస్ మా సినిమాకి కృషి చేసినటువంటి టీం సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఇది వారధి అనే సినిమా టైటిల్ మేము పెట్టుకోవడానికంటే ముందు దీనికోసము మేము దాదాపు 18 సంవత్సరాల నిరీక్షణ, మా టీం యొక్క కష్టం కూడా ఉందండి. ఈ టీంలో పనిచేస్తున్న మా హీరో గారు కానీ, తర్వాత ఇక్కడ వచ్చేసిన ఎర్రచీర ప్రొడ్యూసరు ప్లస్ హీరో సుమన్ గారు, మా డైరెక్టరు రాధాకృష్ణ గారు, ఇట్లా మేమందరం కూడా 18 సంవత్సరాల నుంచి ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి అప్పట్లో ఒక చిన్న షార్ట్ ఫిలిం ద్వారా అందరం ఒక టీమ్గా తయారైన వాళ్ళం ఇక్కడంతా. అప్పటి నుంచి అనుకుంటూ అదైపోయినాము. తర్వాత ఇప్పుడు ఇది 1 ఇయర్ కష్టం అండి. నాగేంద్ర గారు మా దగ్గరకు వచ్చి స్టోరీ చెప్తున్నప్పుడు ఇది కనెక్ట్ అవుతుందా లేదా అన్న ఒక అది ఉండేది మాకు. కానీ తర్వాత మేమంతా చూసిన తర్వాత ఇది రోజు మన దైనందిన జీవితంలో సాగుతున్న ఒక స్టోరీ. అంటే భార్యాభర్తల మధ్యన అన్యోన్యమైన జీవితంలో కూడా కొంతమంది వచ్చేసి వాళ్ళని డిస్టర్బ్ చేసేసి ఈ అనుమానాలకు చేస్తూ దాన్ని ఇబ్బంది వాళ్ళ ఫ్యామిలీని డిస్టర్బ్ చేస్తా అన్న క్యారెక్టర్సే మనం డైలీ కూడా చూస్తూ ఉన్నాము. అలాంటి వాటికి జాగ్రత్తగా ఉండాలి మనము అన్న ఒక తాపత్రయంతో మా టీం వాళ్ళందరూ కూడా చేశారు. దీన్ని మనం చెప్పడం కన్నా దీన్ని థియేటర్లలో చూస్తేనే బాగా అద్భుతంగా వస్తుంది. దానికి తగ్గ కృషి అవన్నీ కూడా మా డిఓపి గారు, తర్వాత మొత్తం డైరెక్టర్ గారు, కెమెరామెన్ గారు అది చేశారు. తర్వాత హీరో హీరోయిన్ కూడా చాలా అద్భుతంగా నటించారు. మేము రాసుకున్న ఈ స్టోరీకి వాళ్ళు ప్రాణం కూడా పోసారండి. సో దీన్ని మనం ఎంత చెప్పినా ఇక్కడ అది కాదు, మనం థియేటర్లలో దీన్ని వెళ్ళి మనం చూడడం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. మీరందరూ కూడా ఇలాంటి చిన్న సినిమాలను కూడా ఆదరించాలని మేము ప్రేక్షక దేవుల్ని కోరుతున్నాము. ఎప్పుడు పెద్ద సినిమాలే కాదు, ఇలాంటి చిన్న సినిమాలను కూడా చేయడం వల్ల ఎంతో కళ ప్లస్ మంచి మంచి సెంటెన్స్లు కూడా బయటకు వస్తాయి అని చెప్పేసి ఎంతోమంది కూడా లబ్ధి పొందుతారు. అందరికీ బాగా జరుగుతుంది, ఎంటర్టైన్మెంట్ కూడా మళ్ళీ ఆదరణ పెరుగుతుంది, విలువ ఉంటుంది అని చెప్పేసి కోరుకుంటూ సహకరించిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అందరికీ నమస్కారం. ముందుగా మా మీడియా మిత్రులకి నమస్కారం, సభా సరస్వతికి కూడా. వారధి అనే మూవీ ట్రైలర్ చూశాను. ట్రైలర్లో నాకు అర్థమైంది ఏంటి అంటే, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఉన్న స్ట్రగుల్ని వైఫ్ ఎలా కేర్ చేసింది హస్బెండ్ కోసం అని నాకు అర్థమైంది. దానికోసం ఆ అమ్మాయి ఏం చేసింది అనే దాని మీదనే నాకు పాయింట్ అర్థమైంది నాకున్న నాలెడ్జ్ ప్రకారం. సో యాక్చువల్గా రొమాంటిక్ థ్రిల్లర్ ఇది పాయింట్. ఒక థ్రిల్లింగ్ కాన్సెప్ట్తో ఒక రొమాంటిక్ పాయింట్ తీసుకున్నాడు కృష్ణ. వెరీ ఆల్ ది బెస్ట్. 27వ తారీఖు నాడు ఈ మూవీని ఆదరించవలసిందిగా కోరుచున్నాను. ఇంకా హీరో చాలా బాగా యాక్ట్ చేశారు. ఇంకోటి మా టైటిల్ లీడ్ ఎర్రచీర కట్టుకొచ్చింది అమ్మాయి. సారీ, రియల్గా యాక్చువల్గా 27 మాది ఎర్రచీర రిలీజ్ కావాల్సింది, అనుకోకుండా కొంచెం పోస్ట్ పోన్ చేయడం జరిగింది. ఫిబ్రవరి 20కి వెళ్ళాము యాక్చువల్గా. సో ఆ డేట్ మా కృష్ణ వస్తున్నాడు, నాకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. నేను రాకపోయినా మా శిష్యుడు వస్తున్నాడు అని చెప్పి హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఎంటైర్ టీం మహేంద్ర కో ప్రొడ్యూసర్ నాకు 14 ఏళ్ళ నుంచి ఫ్రెండ్ యాక్చువల్గా. అందరం కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ టీం అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ ఈ వారధి సినిమా డిసెంబర్ 27వ తారీఖు నాడు పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. వచ్చిన మీడియా మిత్రులందరికీ, చందుగారు సెంటర్ లో రావాలి. అక్కడ ఫ్యాన్స్ కోరిక మేరకు సెంటర్ స్టేజ్ మీద ఉండాలి మీరు. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ, ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరికీ ముందుగా మాకు గెస్ట్ ఎవరనే సినిమాకి అందరూ అడుగుతున్నారు. ఇప్పుడు ఇక్కడ ఈ ప్రోగ్రామ్కి గెస్ట్ మన మీడియా మిత్రులందరూ వీళ్ళే గెస్ట్. మనకి వీళ్ళు కనుక తీసుకెళ్తే వీళ్ళు మీడియా వాళ్ళు ఎక్కడికైనా ఏదైనా మీడియా పరంగా మనకి ఇవాళ వచ్చిన గెస్ట్ మీడియా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలండి అందరికీ.